మనం నిందింపబడుతున్నప్పుడు హౌ వీ నీడ్ టు ఫేస్ ద బ్లేమ్ అనేది 4 ముఖ్యమైన పాయింట్లో మొట్టమొదటి పాయింట్, వీఆర్ కాల్డ్ ఫర్ దిస్. నీతిగా ఉండి అన్యాయపు నిందను భరించడానికి నా నిమిత్తము నువ్వు పిలువబడ్డావు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నా జీవితంలో నిందను భరించలేకపోతున్నానని బాధపడుతున్న మన జీవితంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మీద నాకు ఎప్పుడైనా జాలి కలిగింది అంటే అది ఎప్పుడో తెలుసా? నీవు నిందింపబడి ఓర్చుకుంటున్న సమయమే నేను నీ మీద జాలి చూపుతున్న సమయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో మనుషుల జాలి కాదు మనకు కావాల్సింది. మనుషులు అయ్యో అని పిలిస్తే అయ్యో అనే మాటకి ఇట్ హ్యాస్ నో వాల్యూ. దేవుడే కనుక అయ్యో అన్నాడంటే ఆయన అయ్యో వెర్బల్ అయ్యో కాదు, అయ్యో మేనిఫెస్టేషన్ అయిపోద్ది, అయ్యో కార్యరూపం అయిపోద్ది. ఆయన దయగల చూపు చాలు మన జీవితం మారిపోవడానికి. మన జీవితంలో మనుషుల పిటి కొరకు మనం ప్రాకులాడకూడదు. దేవుని దయ మన మీదకి రావాలి, దేవుని కృప మన మీదకి రావాలి. అది ఎప్పుడంటే నీవు నేను నిందన భరిస్తున్న సమయంలో ఒంటరిగా ఉండి ప్రభువా అని ఏడుస్తూ లేక బాధపడుతున్నప్పుడు మనల్ని చూసి అయ్యో అనేవాడు యేసయ్య. మూడోది ఏంటో తెలుసా అండి? నింద చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు మనల్ని హెచ్చించే విధానంలో ఆయన సావరిన్ ప్లాన్ లో నింద కూడా ఒక భాగమే. మనుషులు నీ సహాయం తీసుకుని నిన్ను మర్చిపోవచ్చు. నువ్వు ఏ కడుపులోంచి బయటకు వచ్చావో నిన్ను కన్న తల్లి నిన్ను మర్చిపోవచ్చు. కన్న తల్లి మర్చిపోవడం సాధ్యం కాదు. ఒకవేళ ఆ తల్లి అయినా మర్చునేమో కానీ నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎప్పుడు పైకి లేపాలో నాకు తెలిసి నా కుమారుడా. ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేపువాడు. ఎలా లేపుతాడు? ప్రధానులతోనూ తన ప్రజలను పరిపాలించి వారితో కూర్చుండబెట్టుటకై పెంట కొప్పల మీద ఉన్న దీనులను పైకెత్తువాడు. నన్ను దేవుడు పైకి లేపే ప్రాసెస్లో అది చాలా ఇబ్బందికరమైన ప్రాసెస్ అవ్వచ్చు, కానీ చివరికి అది ఉన్నతమైన స్థితికి నేను తీసుకువెళ్తా. దేవునికి స్తోత్రం. రాజు కళకి యోసేపు భావం చెప్పాడు. రాజు గారి కళకు భావం చెప్పినప్పుడు రాజు ఒకే ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ఎ పర్సన్ లైక్ హిమ్ who is being filled with the spirit of the living God. మన ఐగుప్తు దేశం అంతా జల్లిడేసి వెతికినా దైవాత్మ కలిగిన ఇటువంటి వ్యక్తిని ఇంకొకటి కనుగొనలేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇమ్మీడియట్ గా తన సిగ్నెట్ రింగ్ తీశాడు, తన రాజ ఉంగరం తీశాడు, యోసేపుకి పెట్టాడు. యోసేపు ఎవడో కాదు, యు విల్ బి మై ప్రైమ్ మినిస్టర్. నా ఐగుప్తు దేశానికి నువ్వే ప్రధానమంత్రివి, పేరుకి రాజుని. నీ ఆజ్ఞ లేనిది ఐగుప్తీయుడు కూడా కాలు కదపడానికి కానీ చెయ్యి ఎత్తడానికి కానీ అధికారం లేదని చెప్పి ప్రధానమంత్రికి ఉద్యోగంలో కూర్చోబెట్టాడు యోసేపుని. నేనంటాను ప్రియులరా, యోసేపు ఆ కుర్చీకి ఎక్కడానికి గల కారణం యోసేపు జైల్లోకి రావడమే. యోసేపు జైల్లో రాకపోతే చూడండి, నీకెంత టాలెంట్ ఉన్నా అధికారి దృష్టిలోకి నీ టాలెంట్ వెళ్ళకపోతే నువ్వు ఎందుకు? ఇంకా యోసేపుకి టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళేంత సీన్ పొతిఫర్కి లేదు. ఎవడి దగ్గరికి అయితే వెళ్తే రాజుగారి దగ్గరికి వెళ్తుందో వాడిని ఎక్కడికి పరిచయం చేశాడు దేవుడు? జైల్లో పరిచయం చేశాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు నింద అనుభవించుట యోసేపుకి మేలాయనా కాదా? డెఫినెట్లీ ఎస్. నా జీవితంలో నింద మనల్ని కృంగదీయచ్చు, బట్ అద్భుతమైన గాడ్ సావరిన్ ప్లాన్ అంతా చూసినప్పుడు ఆ నిందే మనల్ని గొప్ప ఉన్నత స్థితికి తీసుకువెళ్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శోధన నుంచి రక్షించాడు. కమాన్, ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నింద మనకి దుఃఖాన్ని కలిగించడమే కాదు, నింద మనకి అద్భుతమైన దేవుని ఆశీర్వాదం తెస్తుంది. ఒకటి, ఎప్పుడైతే నువ్వు చెయ్యని పాపానికి నిందింపబడ్డావో మొట్టమొదటిగా ఇందు నిమిత్తము మీరు పిలువబడ్డారు. మీరు నా ప్రజలైతే నిందను భరించువారై ఉండాలి. 2, నిందను భరిస్తున్న సమయమే దేవుని యొక్క దయను గెలుచుకునే సమయం. 3, దేవుడు మనల్ని హెచ్చించడానికి నిందను ఒక భాగంగా దేవుడు ఏర్పరచుకుంటాడు. 4, మన ద్వారా దేవునికి ఇష్టము లేని క్రియలు జరిగే పరిస్థితి, దేవునికి ఇష్టము లేని మనుషుల నుంచి మనల్ని దూరం చేయడానికి, మన చేతులతో దేవునికి విరోధకరమైన కార్యం జరగకుండా మనల్ని రక్షించడానికి కొన్ని సమయాల్లో నిందను మన మీదకి పంపించి దాని నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు కూడా నిందని మనం ఒక రాంగ్ యాంగిల్లోనే చూడొద్దాం. మన నిందను, మన యొక్క శాపాన్ని దేవుడు మనకి దీవెనగా మార్చే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభువా, నేను కూడా నా ఇంట్లో, నా కుటుంబంలో, నా యొక్క ఆఫీసులో, నా సంఘంలో, నా సమాజంలో కొన్ని నిందలు పడుతున్నాను. ఆ నిందలకి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, కానీ ఈరోజు నీ వాక్యం ఎలా చెప్తుంది? మౌనముగా ఉండి నీ యొక్క కార్యము కొరకు ఎదురు చూడమని చెప్తుంది. అట్టి ఓర్పు, అట్టి సహనము, అట్టి సాత్వికము నాకు ఇవి ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఏ నింద అనుభవించామో అదే నింద ద్వారా
దేవుని అత్యున్నతమైన దీవెనలు పొందుకుందాం. దేవుడు అట్టి కార్యము మన జీవితంలో నెరవేర్చేంత వరకు పరిశుద్ధాత్ముడు మనకి ఓర్పు, సహనము, సాత్వికం దయచేసి మనల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యములో ఒక పొల్లైనను నీకు విరోధంగా మేము ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. క్రైస్తవ్యంలోనికి వచ్చి క్రీస్తు బాటలో నడుస్తూ ఉంటే ఎన్నో నిందలు మేము భరించవలసి వస్తున్న సమయంలో నీవు మాకు చెప్పావు, ఈ లోకస్తులు నిందకి రియాక్ట్ అయ్యే విధంగా మీరు రియాక్ట్ అవ్వకూడదు. ఓర్పుతో, సహనముతో, సాత్వికముతో నేను చేయబోయే కార్యము కొరకు కనిపెట్టు అన్నావు. అట్టి ఓర్పు, సహనము, సాత్వికము మాకు దయచేయండి. మమ్మను దీవించండి, మమ్మను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.